మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద లాంటి వారు మన దేశంలో పుట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమని, దేశంలో ఉన్న యువత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థులు వివేకానంద ఆశయాలను పుణికిపుచ్చుకొని దేశ పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎస్ఐ బాలరాజు, వివేకానంద విద్యాలయం ప్రిన్సిపల్ రామ్ కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి స్నేహితులందరికీ ఈరోజు మనం యువజన దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే స్వామి వివేకానంద 12వ జనవరి 1863 జన్మించాడు. ఈ రోజును మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1884 ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. ఎందుకంటే ఒక అమెరికా మహాసభలో అంతమంది ముందట భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్పిండు. ఆయనే చికాగోలోకి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నా కానీ కూడా అంతమంది ముందట భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటచక్యం చేసిండు. అంతటి గొప్పవారినైనా వారిని ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తర్వాత వేదిక పేరు ఉన్న మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి, కళాశాల ప్రిన్సిపల్ గారికి, మీడియా మిత్రులకి అండ్ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్వామి వివేకానంద గారు 1863లో బెంగాల్లో జన్మించారని చెప్పి ఇంతకుముందు టీచర్ చెప్పినాడు. ఆయన 1863 నుంచి 1902 వరకు ఆయన లైఫ్ ఉంది. ఆ లైఫ్ స్పాన్ చాలా తక్కువ, 39 ఇయర్స్లోనే ఆయన వరల్డ్ ఫేమస్ అయింది. ఆయన ఆలోచన విధానము, ఆయన యూత్ పైన ఇచ్చిన సందేశాలన్నీ ఇప్పటి వరకు కూడా మనందరికీ ఆదర్శదాయకంగా ఉన్నాయి. వాటిలో కొన్నిటినైనా మనము పాటిస్తే ఖచ్చితంగా శక్తివంతంగా ఉండి మన దేశాన్ని కూడా శక్తివంతమైన దేశంగా తయారు చేయవచ్చు. ఈ సందర్భంగా అప్పుడు ఒక మాట చెప్పిండు స్వామి వివేకానంద గారు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువత నాకు ఇస్తే నేను దేశం చరిత్రను మొత్తం మార్చేస్తా అని చెప్పిండు. అట్లే ఈ మతం పేరుతో, కులం పేరుతో, మన దైవభక్తి పేరుతో వాళ్ళ ముందున్న పనిని పక్కదో పట్టిస్తే అది నిజమైన దేశభక్తి కాదన్నారు. ఆయన మాటలతోటి దేశాన్ని మరింత శక్తివంతం చేసే విధంగా చాలా ప్రయత్నం చేసిండు. ఆయన మాటల్లో కొన్నిటినైనా మనము పాటించి దేశాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దేశ అభివృద్ధి అనేది ఖచ్చితంగా యువత చేతిలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ వేదికపై నుంచి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరుల చేతిలోనే భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకా మిగతా అభివృద్ధి కానీ ఉంది అని చెప్పి నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి మనమందరము ఆయన బాటలో నడదామని చెప్పి ఆయన వారసులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. We have to feel that we are all very lucky that we have a great person like Vivekananda in our country. Isn't it or not? Are you agree with that? Because even I also inspired so much with him. I used to just see the quotation like arise, awake and stop not until you reach your goal. Every day I used to see that quotation when I was preparing for sub-inspector examinations. If you are comfortable with the Telugu, I can communicate in Telugu. Okay?
because I can communicate better in Telugu because that is my mother language. వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక 80% యూత్ వివేకానంద అని ఫాలో కాకుండా ఉండలేదు. ఆయన ఎంత యాప్ట్గా చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే, నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడు అని చెప్తాడు. ఎందుకు అనంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్ తోటి హెల్దీ మైండ్ తోటి ఉండగలము, మనము మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్. అదే నిజం. అంటే మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము, ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి? దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్. ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్. అంతే సింపుల్. అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేశంలో ఉన్న 140 కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లుంటుంది? ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్, రైట్? అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను. క్రమశిక్షణ అంటే ఏంది? జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది? విద్యార్థులకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది? ఉదయాన్నే ఎప్పుడు లేవాలో అప్పుడు నిద్ర లేవడం, 10 సార్లు లేపితే కాకుండా ఉదయాన్నే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిద్ర లేవడం. మీ పేరెంట్స్ టీచర్స్ ఇచ్చిన టాస్క్ని ఉదయాన్నే ఏదైనా చేయాల్సి ఉంటే అది చేయడం. అన్ని పనులు సక్రమంగా ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేయకూడదో కాదు, ఏ విధంగా చేయాలో అదే చేస్తూ మీ పనిని మీరు అన్నీ సక్రమంగా నిర్వర్తించడమే డిసిప్లిన్. సింపుల్. అంటే మనం చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు మనంగా చేయాల్సినవి చేసేస్తే అదే డిసిప్లిన్. ఇది అందరూ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది చేస్తే కనుక దేశం ఆటోమేటిక్గా చాలా ముందుకెళ్తుంది. ఇప్పుడు చాలామంది యువత విద్యార్థులు దేశం కోసం చాలామంది కష్టపడుతున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం చాలామంది కష్టపడుతున్నారు. అది ఆటోమేటిక్గా ఇట్ విల్ హెల్ప్ టు బిల్డ్ ఎ నేషన్. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు వీఆర్ ఆల్ వెరీ లక్కీ కంపేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ బికాజ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ వివేకానంద స్కూల్. So that you can get so many slogans and speeches from of Vivekananda every day. కాబట్టి మీకు వివేకానంద గురించి చదువుకునే అవకాశం రోజు ఎంతో కొంత వస్తుంది, ఎందుకంటే మీరు అదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. మీరు చాలా డిసిప్లిన్గా ఉండాలి. తప్పులు చేయకూడదు. తప్పు ఒప్పు అంటే నేను మీ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చెప్తున్నా, తప్పు అంటే ఏంది, ఒప్పు అంటే ఏంది, అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎట్లా తెలుసుకోవాలి మీరంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్తగా వినాలి. మీరు ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే, అంటే నన్ను ఎవరైనా గమనిస్తున్నారా, ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అదేంటి గట్టిగా చెప్పాలా? మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. అట్లా పోయినప్పుడు మీ మైండ్కి అప్పుడు గుర్తురావాలి, ఈ వర్డ్ గుర్తురావాలి. అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా అంటే ఇది తప్పని అర్థము, మనం చేయొద్దు. అట్లా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది సాధించకపోయినా బాగుంటారు. అనుకున్నది సాధించకపోతే మునిగిపోయింది ఏం లేదు. మనం చాలా అనుకుంటాం, అన్నీ జరగాలని ఏం లేదు, కానీ బాగుంటే హ్యాపీగా ఉంటే కూడా సరిపోతుంది. కాబట్టి ఓడిపోతే బాధపడడం, గెలిస్తే ఎక్కువ సంబరాలు చేసుకోవడం అనే దానికి కొంచెం దూరంగా ఉండాలి. స్థితప్రజ్ఞత అనేది పాటించాలి అని వివేకానంద చెప్తాడు. అంటే గెలుపోవడంలో వస్తుంటాయి పోతుంటాయి, మనం ఏదొచ్చినా ఒక కాన్స్టాంట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తుంటాడు. కాబట్టి వివేకానందని స్ఫూర్తితోని మీరందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపొద్దున నేను ఇంకొక 20 సంవత్సరాలు సర్వీస్లో ఉంటా, మీరు ఇంకో 10 సంవత్సరాల్లో మాతో సెల్యూట్ కొట్టించుకునే పొజిషన్లోకి వెళ్తారని
మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.